హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేంద్ర. ఇవాళ ఒక సరికొత్త ట్రిప్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఇది మన సెకండ్ బ్లాగ్ ఆన్ ట్రావెల్ అనమాట. సో ప్లాన్ ఏంటి అంటే విజయవాడ టు అన్నవరం, ఆ తరువాత మీనింగ్ ఏంటంటే అక్కడ యూటర్న్ తీసుకొని విజయవాడ వచ్చేస్తామా, లేకపోతే అటు నుంచి అటు వైజాగ్ వెళ్తామా అనేది ఒక సస్పెన్స్ అన్నట్టుగా క్రియేట్ చేస్తాం. సో ఫైనల్గా ఒక టూర్ అనేది మనం ప్లాన్ చేసాము ఆఫ్టర్ లాక్డౌన్ అన్నట్లు. సో చూద్దాం ఎలా సక్సెస్ అవుతుందా ఏంటా అని చెప్పేసి ఇండివిజువల్గా మా ఫ్యామిలీతో చెప్తున్నాను. సో వీఆర్ గోయింగ్ టు రాక్ ద దీస్ 4 days. సెకండ్ సాటర్డే వచ్చేసింది, సండే వచ్చేసింది, అండ్ మండే లీవ్ పెట్టేశాము. ట్యూస్డే 26th రిపబ్లిక్ డే. సో దట్స్ ఫైన్. అలా ఒక టూర్ ప్లాన్ చేసాం. ఈ టూర్ ఎలా ఉంటుందో మీ అందరు చూడాలి అండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. సో లెట్స్ గెట్ స్టార్ట్. చూస్తున్నారు కదా, అసలు ఈ రూట్ అయితే మామూలుగా లేదనమాట. మంచి స్నోతో కూడినటువంటి అద్భుతమైన వాతావరణంగా కనిపిస్తుంది. మొత్తం పచ్చని పొలాలు ఉన్నాయి ఇక్కడ. అట్లా హైవేకి ఆనుకొని ఇట్లా ఉన్నాయి. మేము ఇదే హైవేలో వస్తున్నాము. ఇప్పుడైతే ఏలూరుకి దాటి ఒక 20-30 కిలోమీటర్లు అయితే వచ్చాము. ప్రతి చోట ఇలా పచ్చని పొలాలే కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది క్లైమేట్ అయితే. అస్సలు చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. అసలు ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పంట పొలాలకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఒక్క చిన్న బిట్టు కూడా ఖాళీ లేకుండా మొత్తం ఏదో ఒకటి నాడుతూనే ఉన్నారు. వరి కానివ్వండి, మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, ఏదో ఒకటి నాడుతూనే ఉన్నారు. సో మేమైతే తణుకు దగ్గరలో ఉన్నాం. తణుకు దాటేసాం. ఇంకొక 10-15 కిలోమీటర్స్లో మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం, పెనుగొండ. సో అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం మళ్ళీ. చూస్తున్నారుగా, ఫైనల్గా మనం పెనుగొండ వచ్చేసాము. అద్భుతమైన వాసవి విగ్రహం, చాలా ఎత్తైన విగ్రహం. సో ఇది మండపం అనమాట. ఈ మండపంలో ఇలా ఉంది. కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి ఎంత ఆర్కిటెక్చర్ చాలా బాగా చేశారు. తలుపు అనమాట ఇది, ఎంట్రన్స్. సో ఇలా ఉంది. మీరు కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీలైతే దర్శించుకోండి. జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఇవి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి విగ్రహాలు మీరు చూడొచ్చు. కొన్ని విగ్రహాలు అలా పెట్టారు అమ్మవారిది. చాలా అందంగా ఉంది చూడటానికైతే. మీకు కూడా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. దేవుడి హుండీ ఇది. ఇంత ఈ రేంజ్లో ఉంది. భక్తులకైతే ఇక్కడ వరకే ప్రవేశం, ఇంతకు మించి అయితే దాటిలేదు. సో ఇలా ఉంటుందన్నమాట విగ్రహం అనేది పైకి. నాకు మీకు లాంగ్ వ్యూలో చూపించాను, ఇది షార్ట్ వ్యూలో. బాగుంది కదా. ఇదైతే ఎగ్జిట్ పాయింట్ అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పాయింట్ నుంచి వస్తారు. మొత్తం టేక్, చాలా అద్భుతంగా ఉంది కన్స్ట్రక్షన్ మాత్రం. ఇది గుడి బయట నుంచి సైడ్ పార్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది. సో చూడొచ్చు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ నుంచి అంత వ్యూ అంతా కనిపించవచ్చు. అలా పైన గోపురం కనిపిస్తుంది. సో దీని వరకు కన్స్ట్రక్షన్కి అయితే 200 crores అయినాయి అంట కన్స్ట్రక్షన్కి. అండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. చాలా ఉంది, ఇంకో 100 కోట్ల దాకా అవుతుందంట. చూడాలి మరి తర్వాత ఎలా ఉంటుందో. చూడండి, భక్తులందరికీ అన్నదాన ప్రసాదం చేశారు. సో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉండేసేసి భోజనం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేది వాళ్ళు కల్పించారు. అందరికీ ఫ్రీ భోజనం పెడుతున్నారు వచ్చిన భక్తులందరికీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. పప్పు, సాంబారు, ఒక కర్రీ, ఒక చట్నీ, ఒక పెరుగు, అంత బాగుంది. సో నైస్. మీకు కనిపించేదంతా సత్రాలు అన్నట్లు. సో ఎవరైనా దూరం నుంచి వచ్చినా కానీ, ఒక నైట్ స్టే చేయాలన్నా కానీ ఇక్కడ మంచిగా స్టే చేయడానికి ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా కానీ రూమ్స్ అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి, మంచిగా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇక్కడే అన్నదానం ప్లేస్ కూడా ఉంటుంది. సో ఇది అన్నదానం ప్లేస్ అనమాట, ఇందాక మనం చూసాం కదా. సో ఈ అన్నదానం ప్లేస్లో అన్నదానం రూమ్స్, అందరికి కావాల్సిన వాళ్ళందరికీ ఇక్కడ రూమ్స్ అన్ని ఫ్రీ రూమ్స్. కాస్ట్ ఆఫ్ లివింగ్ మొత్తం ఫ్రీయే, మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మీరు చూస్తున్నది అద్దాల మేడ, పెనుగొండ. చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇది.
నీట్గా ఆర్కిటెక్చర్ చేశారు. చాలా చాలా బాగుంది. మొత్తం అద్దాలతో కూడినటువంటి కన్స్ట్రక్షన్ అద్భుతంగా ఉంది. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లైటింగ్ with mirrors are available here. Entry ticket 10 rupees. మొత్తం అద్దాల మేడనే. చూసారా ఎంత బాగుందో. మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక ప్రోటోటైప్ ఉంది. సో ఎగ్జాక్ట్ డైమెన్షన్స్తో ప్రోటోటైప్ ఒకటి చేశారు. సో ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్గా టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత పెనుగొండ వాసవి అమ్మవారి టెంపుల్ ఇలా ఉంటుంది. సో ఈ అద్దాల మేడలోనే ఈ ప్రోటోటైప్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిన తర్వాత మేబీ సూపర్ ఉండొచ్చు టెంపుల్ అయితే. దర్శనం అయితే అయిపోయింది కదా వాసవి అమ్మవారి టెంపుల్. తర్వాత మనం ఇప్పుడు ద్రాక్షారామం వెళ్తున్నాము. సో వాసవి టెంపుల్ నుంచి ఈ ద్రాక్షారామంకి వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. సో ఈ వెళ్ళే దారిలో మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు. సో వితిన్ 1 అవర్ మనం అక్కడ ఉంటాం. ఎస్, మనమైతే ఇప్పుడు చెన్నై కోల్కతా హైవేలో ఉన్నాము. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసేసి. సో మీ అందరికి కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్ అయితే మనకుంది. ఈ బ్రిడ్జ్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు వాస్తవానికి అయితే. మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బ్యూటిఫుల్ ఉంది, చాలా లాంగ్ బ్రిడ్జ్. గోదావరి బ్రిడ్జ్ అంటారు ఇదేనేమో మేబీ. కనిపిస్తుందా? అటువైపు చూపించండి, వ్యూ చూడండి అంతా. వండర్ఫుల్ ఉంది. దీని మీద రైడ్ చేస్తుంటే హలో వ్యూవర్స్, చూస్తున్నారా? చాలా బాగుంది బ్రిడ్జ్. జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ద్రాక్షారామంకి. వావ్, సూపర్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి వచ్చేసాము ద్రాక్షారామము శివాలయం, శివుడి దగ్గరికి వచ్చేసాము మనం అందరం. సో ఇది ఎంట్రన్స్. దీని లోపల నుంచే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కార్ పార్కింగ్ ఇక్కడ పార్క్ చేసుకున్నాము. సో ఇలా ఉంది ఊరు బయటికి చూడటానికి అయితే. సో ఇది ఫైనల్గా ఒక ఎంట్రన్స్ లాగా ఉంది. సో ఇక్కడి నుంచే వెళ్ళాలంట. సో నేనైతే లోపలికి వెళ్తున్నాను. కెమెరా ఎలా ఉందో లేదో కూడా తెలీదు. తర్వాత ఏమొద్దో చూద్దాం. గుడి లోపలికి వచ్చిన తర్వాత దుండి గణపతిని దర్శించుకోవాలంట. ఆ తర్వాత మన పరమేశ్వరుని దర్శించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, చూస్తున్నారు కదండి, ఇదంతా టెంపుల్ అనమాట. చాలా బాగా కట్టారు. ఇది పురాతన కాలం కాబట్టి దీనికి పెయింట్స్ కానీ అలాంటివి ఏమీ వేయరంట. ఎన్ని సంవత్సరాలైనా సరే ఇలా ఉండాల్సిందంట. 14 అడుగుల శివుడిని మేమైతే చూసాము. కింద ఫ్లోర్ నుంచి అడుగు భాగం, పైన ఫ్లోర్ నుంచి పైన భాగం చూసాము. చాలా అద్భుతంగా ఉంది. స్ఫటికలింగం అంటారంట. సో దీని గురించి ఇంకా చెప్పాలి అంటే చెప్తారు, వినండి. ద్రాక్షారామం స్ఫటికలింగేశ్వర స్వామి, ఇవి పంచారామ క్షేత్రాల్లో ఒకటైనది. శైవ క్షేత్రం. అమరావతి, పాలకొల్లు, సామర్లకోట, భీమవరం, ద్రాక్షారామం, ఇవి 5 పంచారామ క్షేత్రాలు. ఇది ద్రాక్షారామం అనమాట. సో అదనమాట. విగ్రహం వెలిసింది కాబట్టి మనం ఫోటో తీసుకోవడానికి ఆస్కారం లేదనమాట. అది పాపం అని చెప్పి అంటున్నారు అయ్యగారులు. సో మనం అయితే నందిని, ఇక్కడ ఉన్న స్వామి ఎదురుగా ఉన్న నందిని మాత్రం తీయటానికి ఛాన్స్ దొరికింది నాకు. సో ఇలా దర్శించుకోండి. సో దూరం నుంచి నేను ట్రై చేస్తాను మీకు చూపెట్టడానికి. అదిగోండి అంత దూరంలో కనిపిస్తుంది కదా, అది స్వామివారి పాదం వైపు భాగం అనమాట. క్లారిటీగా కనిపించకపోవచ్చు. సో అలా 14 అడుగులు ఉంటుందన్నమాట. స్ఫటికలింగం అంటారు. పైన ఫ్లోర్కి వెళ్తే మనకి మెయిన్ దర్శనం జరుగుతుంది. ఇది కింద ఫ్లోర్ నుంచి చూస్తున్నాం అనమాట. సో అలా అద్భుతంగా జరిగింది ఈ దర్శనం అనేది. చూస్తున్నారా? మీకు కూడా ఒక అవకాశం చూడండి. ఆలయ ప్రాంగణం ఇది అనమాట. ఆలయ ప్రాంగణం ఇలా ఉంది. చాలా చాలా అద్భుతంగా, చాలా చాలా విశాలంగా, చాలా చాలా నీట్గా, చాలా బాగుంది. చూడండి ఇక్కడ
అద్భుతంగా ఉంది ఇక్కడ అన్ని విగ్రహాలు. ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల చెట్టు అంట ఇది. చాలా బాగుంది. సో అలా ఈ ద్రాక్షారామ దర్శనం అయితే మేము పూర్తి చేసుకున్నాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది, 5 minutesలో అయిపోయింది అంతా కలిపి. సో ఇలా గార్డెన్ లాగా కొంచెం సేపు కూర్చొని చేసుకోవడానికి కానీ, ప్రార్థన చేసుకోవడానికి కానీ, లేకపోతే భక్తితో ఏమన్నా చేసుకోవాలన్న ఛాన్స్ ఉంది. చాలా మంచి పుణ్యక్షేత్రం, చాలా బాగుంది. ఎస్, ఫైనల్గా ద్రాక్షారామం తర్వాత ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని తెల్లవారుజామున పొద్దున్నే పిఠాపురం టెంపుల్కి వచ్చేసాము. పిఠాపురం అనగానే మీ అందరికి తెలుసు శక్తిపీఠం ఉంటుందన్నమాట, అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది ఇక్కడ. సో ఆ గుడి ఎంట్రన్స్ ఇది. సో గుడి లోపల నుంచి ఇలా చూస్తే వ్యూ అంతా ఇలా ఉందన్నమాట. చాలా చక్కగా ఉంది. మొత్తం చాలా పెద్ద శక్తిపీఠం అంటది. చూస్తున్నారు, అందరికి కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ గయాసురుడి మీద అందరూ ఉన్నట్టు జరుగుతుంది కదా, హోమం జరుగుతున్నట్టు ఉంది కదా. సో ఈ కథ మనం కంప్లీట్గా తెలుసుకోవాలని చెప్పి అయితే బాగా ఇంట్రెస్ట్గా ఉంది నాకైతే. సో ఎవరన్నా నాయకుడిని చూసి మనం ఈ కథనైతే క్లియర్గా తెలుసుకుందాం. ఎస్, మనం చేసే పూజలు, పునస్కారాలు, హోమాలు ఏవైతే ఉన్నాయో ఆవిర్భాగాలు వచ్చి అష్టదిక్పాలకులు దేవతలకి చేరుతూ ఉండాలి. అటువంటివి అవి చేరకుండానే అవి గయాసురుడిని రాక్షసులు వచ్చి అడ్డుపడి ఆ ఆహారాలు వేసేస్తూ ఉంటే మరి ఇంద్రాది దేవతలకు వెళ్ళి మొక్కుకుంటారు. అయ్యా మరి మా పరిస్థితి ఏంటి అని అడిగితే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపాలు ధరించి గయాసురుడి దగ్గరికి వస్తారు. 7 రోజుల పాటు మేము యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞం చేయడానికి పవిత్రమైన స్థలం కావాలి. అయితే ఇక్కడ చూసుకోండి, అక్కడ చూసుకోండి, ఎక్కడా లేదంటారు. అయితే నా హృదయమే చేసుకోండి, దీని అంత పవిత్రత ఇంకోటి ఏది లేదు. అయితే మరి మేము 7 రోజులు యజ్ఞం చేస్తాం. ఈ 7 రోజులు కూడా చేసే యజ్ఞానికి నువ్వు కదలకూడదు, మెదలకూడదు. మా యజ్ఞాన్ని భంగం కలిగించుకుంటాం. మామూలుగా చిన్న నిప్పు పడితేనే మన శరీరం అయ్యో బాబా అమ్మో బాబా అని అరుస్తాం. అటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా కూర్చుని యజ్ఞం చేస్తున్నారంటే ఆ శరీరం అలా కదలకుండా ఇక్కడి నుంచి శిరోగై వరకు విస్తరించేసారు. యజ్ఞం చేస్తూ ఉన్నారు. 5 రోజులు పూర్తి అయిపోయింది. ఇక 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల్లో కూడా యజ్ఞం అయిపోయిందంటే దీని ఫలితం కూడా ఆయనకి ఇచ్చేవాడు. ఈ ఫలితాన్ని మరి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటే శివుడు వచ్చి కోడి రూపాన్ని ఎత్తి కుక్కడ కోవడానికి వస్తాడు. అంటే 2 జాముల కింద. అంటే కుక్కడేశ్వరుడు అని పేరు రావడానికి కుక్కుడ లింగేశ్వరుడు, కుక్కడేశ్వర కాదు, కుక్కుడ లింగేశ్వర అంటే కోడి రూపంలో లింగాకారంలో ఉంటాడు ఇక్కడ. అందుకని కుక్కుడ లింగేశ్వర అని పేరు. అయితే 7వ రోజు అయిపోయిందని చెప్పేసి ఏం చేస్తాడంటే గయాసురుడు కదులుతాడు. కదిలేటప్పటికీ మా యజ్ఞాన్ని భంగం చేసావు, మరి నిన్ను సంహరించాలి అంటారు. మా యజ్ఞ ఫలితం పోవాలంటే దానికి పరిహారంగా నిన్ను సంహరించాలి. సరే అయితే వచ్చింది ఎవరా అని చెప్పి తన దివ్య దృష్టితో చూసినప్పటికీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అశ్వమేధ యజ్ఞం చేసినా కూడా దర్శనమని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీరే వచ్చి నన్ను సంహరించాలనుకుంటున్నారు కాబట్టి అయితే ఒకటి శివుడికి వచ్చి శాపం పెడతాడు గయాసుడు. నన్ను కోడి రూపంలో నువ్వు మోసం చేసావు కాబట్టి నువ్వు ఇక్కడ కుక్కుడ లింగేశ్వరుడుగా ఉండిపోగాక అని చెప్పి శివుడికి శాపం. పరమేశ్వరుడికే శాపం పెట్టిన గయాసుడు అంటే బ్రాహ్మణోత్తముడే. ఆస్తుడు ఉంటే రాక్షసులు అంటున్నా బ్రాహ్మణోత్తముడు. అయితే శాపం పెట్టడం వల్ల ఇక్కడ వచ్చి కుక్కుడ లింగేశ్వరుడుగా ఇక్కడ అవతరించాడు. నావి దగ్గర వచ్చి బ్రహ్మ యజ్ఞం చేశాడు కాబట్టి అక్కడ బ్రహ్మగయ, శిరోగయ దగ్గర వచ్చి మహావిష్ణు. ఇది కాకుండా ఇది పంచమ క్షేత్రం అని పేరు. పంచమ క్షేత్రం అంటే ఎక్కడా కూడా వరలుండి గోగుల్లో చర్చ చేసినా కూడా దొరకని ఒక ఊరు ఏదంటే పిఠాపురం. వేదాలకి పుట్టినూరు, నాదాలకి పుట్టినూరు, నాట్యాలకి, కళలకి అన్నింటికి కూడా పుట్టినూరు. ఇదే కాకుండా ఇక్కడ పంచమ క్షేత్రం అంటే పీఠాయ పురోహతి కాదు, 18 పీఠాల్లో పీఠాయ పురోహతి కాదు, అష్టాదశ పీఠాల్లో గయ్యల్లో పాదకారు, ఈశ్వరుడు కుక్కుడేశ్వరుడు, దత్తాత్రేయ అవతారంలో శ్రీపాదవల్లవుడుగా జన్మించాడు. అదే కాకుండా పంచమాధవ క్షేత్రాల్లో వచ్చేటప్పుడు కుంతి మాధవుడు ఇక్కడ అంటే ఒకే నగరంలో అంటే ఒక పొడిమేర దాటకుండా 5 క్షేత్రాలు కలిసిన ఊరు ఈ పిఠాపురం. అందుకనే ఈ పిఠాపురానికి ఇంతకుముందు పిఠాపురం, దాని తర్వాత పీఠికాపురం, దాని తర్వాత ఇప్పుడు పిఠాపురం క్షేత్రాన్ని నోరు తిరగడం వల్ల మార్చుకుని ఇప్పుడు పిఠాపురంగా తయారైంది. అసలు పేరు పీఠికాపురం. చూస్తున్నాం మనం. ఇది పురోహితిక శక్తిపీఠం అంటారు, 10వ శక్తిపీఠం అంట, అమ్మవారి 10వ శక్తిపీఠం ఇది. సో ఇది అమ్మవారి ఎంట్రన్స్ అన్నట్లు. సో ఇక్కడే శివాలయం కూడా ఉందన్నమాట. సో ఇది శివాలయం అన్నమాట. కనిపించే గోపురం శివుడు, శివాలయం చూడొచ్చు. అక్కడ దూరంలో భక్తులు ఉన్నారు, కనబడుతున్నారా మీకు? ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. నందీశ్వరుడు అయితే ఇంకా చాలా చక్కగా కనిపిస్తున్నారు.
సో శివుడి దగ్గరికి అయితే నాకు పర్మిషన్ లేదు కాబట్టి షూట్ చేయడానికి నేను ఇక్కడ వరకు మీకు చూపించగలిగాను. బాగుంది, శివ దర్శనం చాలా బాగా జరిగింది. అలా ఒకసారి టెంపుల్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం ఫాస్ట్గా. చూడండి, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది నీట్గా. పురాతన కట్టడం, రాజద్వారం అంటారు దీన్ని. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది ఏమన్నా హోమాలు జరిపించుకోవాలన్నా, పిండ ప్రదానాలు చేసుకోవాలన్నా ఇక్కడే చేసుకుంటున్నారు. అయ్యగారులు అందరూ అవైలబుల్గా ఉన్నారనమాట ఇక్కడ. అవి షూట్ తీయకూడదు కాబట్టి నేను తీయడం లేదు. చూడండి, ఇక్కడ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పెళ్ళి కాని వాళ్ళు వచ్చి హోమాలు జరుపుకుంటూనే ఉన్నారు, పిండ ప్రదానాలు చేసుకుంటూనే ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది, మెయింటెనెన్స్ కానీ అంతా నీట్గా ఉంది. ఒక్కసారి నా పిఠాపురం రావాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. చాలా కనిపిస్తున్నాయి మీ అందరికీ. అయితే ఇవన్నీ టెంపుల్స్ అనమాట. శ్రీ సీతారాముల వారు నాకు వీలైనంతగా తీసుకెళ్తున్నాను. రాముల వారు కనిపిస్తున్నారు. శ్రీ ఆదిశంకరాచార్యులు కనిపిస్తున్నారా? ఆదిశంకరాచార్యులు. అలాగే అయ్యప్ప స్వామికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అలాగే తర్వాత శ్రీ కాశీ విశ్వేశ్వరుడు. మీకు చెప్పలేదు కదా, నా ఫేవరెట్ ఎప్పుడైనా సరే శివుడే. నందీశ్వరుడు కాపలాగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకో దేవుడు. వీరు ఎవరు అంటే చూడొచ్చు మనం, శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి. అద్భుతం. అలా అన్నీ ఒకసారి మీకు చూపించడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. నవగ్రహాలు వెళ్ళొచ్చో వెళ్ళకూడదు మనకు అంత ఐడియా లేదు, వద్దులేండి. సో ఇలా బయటకైతే ఎగ్జిట్కి వెళ్ళే దారి అనమాట. దర్శనాలు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. అవకాశం దొరికింది కాబట్టి ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, దాన్ని కూడా మనం చూసుకొని వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సాయిబాబా టెంపుల్, శ్రీ దత్తా బృందావనం అని పేరు పెట్టారు. ఇక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది, బాగానే కనిపిస్తుంది, నో ప్రాబ్లం. సాయిబాబాని దర్శించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఓం శ్రీ సాయిరాజ్ మహారాజ్కి జై. సో చూశారు కదా, సో అది ఈ టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడు మనం చూసిన టెంపుల్స్ అన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట, గోపురాలు. భక్తులు అయితే బాగానే ఉన్నారు, ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది. సో అలా ఈ టెంపుల్ని అయితే మనం ముగించేసాం. వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేశాను. ఎక్కడైనా ఏమన్నా మిస్ అయితే ఐఎమ్ సారీ. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పిఠాపురం శక్తిపీఠం. సో నెక్స్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో మనం అన్నవరం చేరుకుంటాం. ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అన్నవరానికి. సో వితిన్ 1 అవర్ అక్కడ చేరుకుంటాము. సో డైరెక్ట్గా అన్నవరం రీచ్ అయిపోయాక నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్. అన్నవరం ఆర్చ్ కనబడుతుందా మీకు? అన్నవరం ఆర్చ్ వచ్చేసింది. అంటే మనం ఇంకో 5 కిలోమీటర్స్లో అన్నవరం చేరుకోబోతున్నాము. సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఇదే డైవర్షన్, అక్కడ ఎగ్జాక్ట్గా డైవర్షన్ ఇది. సో డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. చూడండి, ఇదే ఆర్చ్, అన్నవరం ఆర్చ్. కొండపైకి వెళ్ళే ద్వారం ఇది. సో ఇలా కొండపైకి వెళ్తాము. పైన అన్నీ ఉంటాయంట, పార్కింగ్, దర్శనం టికెట్స్ అన్నీ ఉంటాయంట, రూమ్స్ కూడా పైన ఉంటాయంట. సో మనం అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి వ్రతం చేసుకొని టికెట్స్ తీసుకొని మనం టైం స్లాట్ తెలుసుకొని వ్రతం చేసేసుకుందాం. ఎస్, మనమైతే అన్నవరం వచ్చేసాం. సూపర్ 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 ఉంది క్లైమేట్ అయితే, బాగుంది అంతా. వ్రతం చేసుకోవాలనుకుంటున్నాము. వ్రతం టికెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది వ్రతం టికెట్ కౌంటర్. మేమైతే 800 రూపీస్ వ్రతం టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళు ఏకాదశి అనుకుంటా, చాలామంది భక్తులు ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఇక్కడ టికెట్ తీసుకొని వ్రతం చేసుకొని తర్వాత ఏం చేద్దామో చూద్దాం.
మీరు చూస్తున్నారు కదా, ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఎక్కడికక్కడికి కంపార్ట్మెంట్ హాల్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క హాల్ నిండిన తర్వాత ఒక్కొక్క హాల్ ఇలా ఉంటుందన్నమాట. ఇదైతే ఎంటీ హాల్. సో ఇలా భక్తులందరూ వచ్చి కూర్చొని ఒక్కొక్క పైరు కూర్చొని దర్శనం చేసుకుంటూ ఉంటారు, వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దర్శనానికి వెళ్తూ ఉంటారు అనమాట. సో ఎంటీ హాల్ నాకు ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎంటీ హాల్ మీకు చూపించాను. సో ఇక్కడ మేము వాళ్ళు దర్శనం చేసుకోబోతున్నాము. దర్శనం అయిన తర్వాత నేను మళ్ళీ ఏం జరిగిందని చెప్తాను, ఎలా జరిగిందో చెప్తాను. ఇలా స్లోగా అందరూ వస్తున్నారు, భక్తులందరూ వస్తున్నారు వ్రతం చేసుకోవడానికి. ఇలా అందరు ఎవరికి వాళ్ళు సీటింగ్ కేటాయించారు. సో ఇలా కూర్చొని భక్తులందరూ వ్రతం చేసుకుంటారు. సో మేము కూడా ఇక్కడే కూర్చుంటాము. అయిపోయిన తర్వాత దర్శించుకుంటాము. వ్రతం చేసుకునే ముందు దేవాలయం కమిటీ వాళ్ళే ఇవన్నీ మాకు సమర్పించారనమాట. పసుపు, కుంకం, అక్షింతలు, వక్కలు, జాకెట్ మొక్క, ఊది బస్తీలు, హాత్కర్పూరం, ఇలా నూనె వడ్డించడానికి అన్నీ. వెండి అకౌంట్ వెలిగించండి. వినాయకుడికి ఒళ్ళో పెట్టుకోండి, అరటి చేత ఒళ్ళో పెట్టుకోండి. సాక్షాత్తు అన్నవరం సత్యనారాయణ స్వామి మీ ముందర ఉన్నారు, దర్శించుకోండి. ఇక్కడే మేము వ్రతం చేస్తున్నాం. చాలా బాగా జరిగింది వ్రతం మాత్రం. చాలా సంతృప్తిగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. మీరు కూడా దర్శించుకోవచ్చు. ఫైనల్గా అయితే మా దర్శనం కంప్లీట్ అయింది. మేము ముగ్గురం మంచిగా వ్రతం చేసుకున్నాము. ఇది చూస్తున్నారు కదా, ఇదే ఈ గోపురం. ఇక్కడ చాలా బాగా భక్తితో నిమగ్నులైపోయి ఉన్నాము. సో ఇక్కడ చూడండి, పునర్దర్శన ప్రాప్తి రస్తు. సో మళ్ళీ అంతా బాగుంటే డెఫినెట్గా ఇక్కడికైతే వచ్చి మళ్ళీ దర్శించుకుంటాము. సో అది అన్నవరం స్టోరీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అన్నవరం నుంచి మళ్ళీ విజయవాడ రిటర్న్ అయిపోతున్నాము. జర్నీ అయితే చాలా 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 బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళాలి, అన్నవరం దర్శనం చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్. నేను మీ నరేంద్ర. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్, నమస్తే.